డ్రైవర్లకు నమస్కారం అన్న సహోదరులకు. ఈరోజు కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరుకి మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ అయినటువంటి ఎస్ అన్వర్ బాషా అన్న గారు ఇక్కడికి డ్యూటీ నిమిత్తం రావడం జరిగినది. మన డ్రైవరు సహోదరులందరూ పొద్దున గ్రూప్లో వాయిస్ పెట్టే అందరికీ, కానీ అన్న వచ్చే టయానికి డ్రైవర్లంతా డ్యూటీ నిమిత్తం బయటికి వెళ్ళారు కనుక అన్నతో కలిసేదానికి లేదు. నేను అందుబాటులో ఉండడం వల్ల అన్నను కలవడం జరిగినది. అన్న కొన్ని విషయాలు మనకు చెప్పాలని అన్నారు. ఆ తెలియపరిచేది మన డ్రైవర్ల సోదరులకు తెలియజెప్పండి అన్న. కొద్దిగా అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. విషయం ఏమంటే ఈరోజు కడప జిల్లా ముద్దునూరుకి రావడం జరిగింది డ్యూటీ నిమిత్తం. మళ్ళీ అన్నగారు చెప్పినట్టు మన డ్రైవర్ సోదరులందరూ కూడా డ్యూటీకి వెళ్ళారన్నారు. మళ్ళీ మన డ్రైవర్ల పరిస్థితి ఎలాగుంటుందంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. ఎప్పుడో మధ్యరాత్రి వస్తాం, సూర్యోదయం కంటే ముందు వెళ్ళిపోతాం. ఏ జిల్లాలో ఉంటామో ఏ రాష్ట్రంలో ఉంటామో మనకు కూడా సరిగా తెలియదు, మన కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. బతకడానికి కడుపు తిప్పులతో మనం వెళ్తూ ఉంటాం. మళ్ళీ ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటే, మన కడప జిల్లాలో ఉండే డ్రైవర్లకు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లకు, ముఖ్యంగా ఈరోజు ముద్దునూరులో ఉన్నా కనుక ముద్దునూరులో ఉండే డ్రైవర్లకు. గత కొద్ది సంవత్సరాలుగా నేను నా వీడియో ద్వారా, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సోషల్ మీడియా ద్వారా మన డ్రైవర్లకు చెప్తూనే ఉంటాను. భారతదేశంలో ఉన్న అందరు డ్రైవర్లకు చెప్తూ ఉంటాను, డ్రైవర్లు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలి, మంత్రులు కావాలి, రాజ్యసభ నంబర్లు కావాలి, ఆఖరికి సీఎం కూడా కావాలి మన డ్రైవర్లు. ఎందుకంటే మీరు, నేను, మనమందరం ఎన్నో పార్టీలు చూసాం. అందరూ ఎలక్షన్కి ముందు డ్రైవర్ అమాయకుడు అని ఎన్నో కథలు చెప్తారు, బుర్రా కథలు కూడా చెప్తారు. మీకు అది ఇస్తాం, మీకు అది చేస్తాం అని చెప్తారు. మళ్ళీ గెలిచినాక ఎవరు ఏమి చెయ్యరు, మనని మర్చిపోతారు. మళ్ళీ మనం వాళ్ళని కలిసేకి కూడా అవకాశం లేనంత స్థాయికి వెళ్ళిపోతారు. గెలవక ముందు మన ఇంటికాడికి తిరుగుతూనే ఉంటారు, గెలిచినాక వాళ్ళ ఇళ్ళ చుట్టూ మనం తిరిగినా మనని కలవరు. ఎవరు కూడా, ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కూడా డ్రైవర్లు అంటే కొద్ది కూడా చిత్తశుద్ధి లేదు. డ్రైవర్లకు, డ్రైవర్ కుటుంబీకులకు, డ్రైవర్ ఒక పిల్లలకు మంచి చేయాలని లేదు. మళ్ళీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీకి చెందిన మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఆల్ డ్రైవర్స్కి సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. మళ్ళీ మాట మీద ఉన్నారా అంటే లేదు. ఓన్ కమ్ ఆటో డ్రైవర్లకు, ఓన్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చారు. మళ్ళీ ఆల్ డ్రైవర్స్కి ఇస్తామన్న వాళ్ళు ఓన్లీ ఓన్ కమ్ ఆటో డ్రైవర్లకు, ఓన్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మళ్ళీ మీకు ఇచ్చేకి చేత కాకుంటే మీరు బహిరంగంగా అంత పెద్ద సభలో ఆల్ డ్రైవర్స్కి 15,000 ఇస్తామని ఎందుకు చెప్పారు? చెప్పినాక మీలాంటి నాయకుడు మాట మీద నిలబడాలి కదా. మేమందరం కూడా 1000 కళ్ళతో డ్రైవర్లమందరం కూడా వేచి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తారని, మళ్ళీ 15,000 ఇస్తారన్నందుకే మీ మాట నమ్మి మా డ్రైవర్ కుటుంబీకులందరూ కూడా ఓటేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈరోజు మా డ్రైవర్లు అనుకోకుంటే, మిమ్మల్ని నమ్మకుంటే ఈరోజు మీరు గెలిచేవారే కాదు. మా డ్రైవర్ ఒక కుటుంబీకులు ఓటు వేశారు కనుకనే మీరు గెలిచారు. ఇప్పుడు కూడా ఏం కాలేదు. ఏదో పోయిన సంవత్సరం మీరు ఆల్ డ్రైవర్స్కి ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఈ సంవత్సరమైనా అందరితో పాటు ఆల్ డ్రైవర్స్కి బ్యాడ్జి కలిగిన డ్రైవర్స్కి అన్నారు. మళ్ళీ బ్యాడ్జి కలిగిన డ్రైవర్లు కొంతమందే ఉన్నారు. లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లన్నీ కూడా గుర్తించాలి మీరు. ఇప్పుడు బ్యాడ్జి కలిగిన వాళ్ళు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాడ్జి తీసేసింది. మళ్ళీ బ్యాడ్జి ఎక్కడి నుంచి తేవాలి? బ్యాడ్జి అనేది ఇవ్వడం లేదు. అందుకు లైసెన్స్ ఆధారంగా బతికే ప్రతి డ్రైవర్కి మీరు 15,000 ఇవ్వాలి. ఇవ్వలేనప్పుడు డ్రైవర్ సంఘాలు అందరూ కూడా దీని మీద భారీ ఉద్యమాలు చేస్తాం.
దీని మీద భారీ పోరాటాలు చేస్తాం. విషయానికి వస్తే డ్రైవర్ అన్నలకి రాజకీయంగా ఎందుకు ముందుకు రా అంటున్నామంటే, ఇప్పుడు మనని పాలించే రాజకీయ నాయకుల కంటే కూడా మనకు ఎంతో అవగాహన ఉంది. ఎందుకంటే మనం ఎన్నో గ్రామాలు, ఎన్నో మండలాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాలు తిరిగిన వాళ్ళం. అక్కడ ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ మండలం ఎంత డెవలప్ అయింది, ఏ విధంగా డెవలప్ అయింది అనేది మన కళ్ళారా చూసాం. మళ్ళీ వీళ్ళకంటే మాకే బాగా తెలుసు. అలాగే మేము డ్రైవర్లం, బడుగు బరిగిన వర్గానికి చెందిన నిరుపేద డ్రైవర్లం కనుక బీదల బాధ మాకు కూడా తెలుసు. ఎందుకంటే మేము కూడా బీదోళ్ళమే కనుక. మళ్ళీ శివకిషోర్ రెడ్డి అన్న, ముద్దునూరులో మీరు కానీ ఏ డ్రైవర్లు అయినా కానీ, లారీ డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ, కార్ డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ కానీ, ఎవరైనా కానీ, ఇప్పుడు లోకల్ ఎలక్షన్ వస్తుంది. లోకల్ ఎలక్షన్లో మన డ్రైవర్లతో పోటీ చేపించండి. మన డ్రైవర్లు ఎవరు పోటీ చేసినా మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. మన డ్రైవర్ అన్నని గెలిపించుకోవడానికి మీ ఊర్లోనే ఉంటాం. అతన్ని గెలిపించుకొని మీ ఊరు దాటి వెళ్తాం. కనుక ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ, కార్పొరేటర్స్ కానీ ఈ లోకల్ ఎలక్షన్లో పోటీ చేయమనండి. మన డ్రైవర్లందరూ కూడా పోటీ చేయండి. మన రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా పోటీ చేయండి. పోటీ చేసి వీళ్ళందరికీ చూపెడదాం. డ్రైవింగే కాదు, స్టీరింగే కాదు, అలాగే ప్రపంచాన్ని కూడా పాలించగలడు, బీద ప్రజల మంచి చేయగలడు అనే విషయాన్ని చూపెడదాం. ఎందుకంటే వీళ్ళెవరు మనని మేలు చేయాలనుకోవడం లేదు. మనకే కాదు, ఎవరికి కూడా ఏం మేలు చేయాలనుకుంటులేరు. మళ్ళీ మేలు చేసే వాళ్ళు అయితే ఇచ్చిన మాట తప్పరు. మళ్ళీ వాళ్ళు మాట తప్పారు. మాట తప్పిన వాళ్ళకి మనం కూడా రాబోయే రోజుల్లో మనకంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటుతో కొడదాం. మళ్ళీ మన డ్రైవర్లు ఎక్కడైనా పోటీ చేస్తే ప్రతి డ్రైవర్కి సపోర్ట్ చేయండి, అతనితో పాటు నిలబడండి, డ్రైవర్ని గెలిపించుకోండి. మళ్ళీ అలాగే ముద్దునూరులో ఎవరితోనైనా కానీ, పోలీస్ వాళ్ళతో కానీ, రాజకీయంగా కానీ, వేరే అధికారులతో కానీ డ్రైవర్లకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ముందు మీరు ప్రయత్నించండి. మీతో కాలేనప్పుడు మా దృష్టికి తీసుకురండి. మేము ఆ సమస్యని సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ డ్రైవర్ల సమస్యలు అయితే గతంలో కడప జిల్లా డ్రైవర్ జోడో యాత్ర వచ్చినప్పుడు చాలామంది చాలా సమస్యలు చెప్పారు. మళ్ళీ అవి ఎంతవరకు సాల్వ్ అయినాయి అనేది మీరు గ్రూప్లో తెలియపరచండి. మరీ చెప్తున్న డ్రైవర్ అన్న, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ప్రతి చోట నుంచి ఏ దానికి పోటీ చేసేకుండా రాజకీయంగా పోటీ చేయండి. మేము మీతో పాటు ఉన్నాం. ప్రతి డ్రైవర్ మీతో పాటు ఉన్నాడు. గెలిచి చూపెడదాం. మనం కూడా మన సమస్యలు తీర్చుకుందాం. అలాగే ప్రజల సమస్యలని కూడా తీరుద్దాం. మనమందరం బాగుండాలంటే ఖచ్చితంగా రాజకీయంలో వచ్చి మనం గెలిచి మనని తీర్చిదిద్దుకోవాలి, ప్రజలని కూడా తీర్చిదిద్దాలి. అలాగే చాలామంది పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు, డ్రైవర్ల పిల్లలు, మనకి సరైన ఉపాధి లేక రాష్ట్రాలు దాటి వెళ్తూ ఉన్నారు ఉద్యోగస్తులకి. మళ్ళీ అటువంటి పిల్లలకందరూ కూడా మన రాష్ట్రంలో అందరికీ పని కల్పించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు ఆ మార్గాలు, ఆ కంపెనీలు ఆ మార్గాల్లో పోయే కంపెనీలు తీసుకొని వచ్చి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు. మళ్ళీ మనం రాజకీయాలకు వచ్చినాక, మనం గెలిచినాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుదాం. ఉన్నతమైన స్థాయికి పిల్లల్ని తీసుకుపోదాం. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటాను. నేను వచ్చిన విషయం తెలిస్తేనే శివకిషోర్ రెడ్డి అన్న గారు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. మీరు డ్రైవర్ల వైపు నిలబడండి. మేము మీతో పాటు సచ్చేంత వరకు ఉంటాం. ఖచ్చితంగా డ్రైవర్ గెలిచేంత వరకు, నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు డ్రైవర్ల కోసం పోరాడతాను. జై డ్రైవర్ అన్న, జై.